హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా 'సర్దార్ 2' అనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉందనమాట. అయితే ఆ షూటింగ్‌లో అనుకోని అపశృతి జరిగిందనమాట. ఇప్పుడు ఈ అపశృతి ఏంటి? దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆహ్, 'సర్దార్ 2' 'సర్దార్' సినిమా తెలుసు కదా! గతంలో 'కార్తీ' అద్భుతమైన సినిమా అది. 'కార్తీ' హీరోగా చేశాడు. ఆ సినిమా తెలుగులోను, తమిళ్‌లోను 2 భాషల్లో బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా ముఖ్యంగా ఆ థీమ్ గూడా చాలా బావుంటుందనమాట. అది ఒక వాటర్, వాటర్‌కి సంబంధించి కార్పొరేట్ కంపెనీలు ఎలా అవి బిజినెస్ చేస్తాయి, వాటిని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటాయి అనేది చాలా మంచి కంటెంట్ తోటి డైరెక్టర్ మిత్రన్ అద్భుతమైన సినిమా తీశాడు. అయితే తర్వాత ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అద్భుతంగా అది రిజల్ట్ వచ్చింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అతను ఇది సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దానికి సెకండ్ పార్ట్ కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట సోమవారం నుంచి. అంటే రెగ్యులర్ షూటింగ్. అది బిగిన్ చేసి చాలా రోజులైనా ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రెగ్యులర్ షూటింగ్ జరుగుతూ ఉండగా ముందు యాక్షన్ సీక్వెన్స్‌లు తీస్తూ ఉన్నారు. 'కార్తీ' అండ్ అలాగే చాలామంది ఫైటర్స్, ఫైట్ మాస్టర్‌లందరూ దాంట్లో పాల్గొన్నారు. ఈ పాల్గొన్న దాంట్లో అనుకోకుండా ఒక అపశృతి జరిగింది. ఒక ప్రమాదం జరిగి ఫైటర్ స్టంట్ అసిస్టెంట్ అనమాట. అతను ఎజుమలై అతని పేరు. అతను అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఒక సినిమా షూటింగ్‌లో ఫైటర్ చనిపోవడం అంటే ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఆహ్, నిజానికి ఇలాంటివి ఎప్పుడో కానీ జరుగుతూ ఉంటాయి. గతంలో అయితే అసలు లేవు, ఇలా జరిగేవి కాదు. కానీ గత కొద్ది కాలంగా ఫైట్‌లు బాగా రియలిస్టిక్‌గా తీయడము, అట్లాగే భారీ క్యాన్వాస్‌లో తీయడము, ఇట్లాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఫైటర్లు ఇట్లా చనిపోవడం, ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ వస్తున్నాయన్నమాట. అయితే ఈ చనిపోయిన తర్వాత ఇతను ఇది ప్రమాదవశాత్తు చనిపోయాడు. అందరూ గూడా చాలా బాధపడ్డారు, టీమ్ కూడా. షూటింగ్ అయితే ప్రస్తుతానికి కొంచెం ఆపేశారు. దాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. అయితే పోలీసులకు మాత్రం ఇది ఏంటి? ఎలా జరిగింది ప్రమాదం అనే డౌట్ ఉంది. సో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. మరి దాన్ని ఏం చెప్తారో చూడాలి. అయితే ఇలాంటి ఫైటర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫైటర్స్ అనేవాళ్ళు ఇదనే కాదు, అనేక చోట్ల, అనేక సందర్భాల్లో వాళ్ళకు తీవ్రమైన గాయాలవుతుంటాయి. ఫైటింగ్స్‌లో గావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ ఏవైనా సరే, చేజింగ్‌లు గావచ్చు, ఇలాంటివన్నిట్లో గూడా డూప్‌లు ముఖ్యంగా. ఇప్పుడు హీరోలకి డూప్‌లుగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకు చాలా తీవ్రమైన గాయాలు గూడా అవుతుంటాయి. మరీ ప్రమాదంగా ఉన్న సన్నివేశం ఏదన్నా ఉందంటే స్టంట్‌లో, అది హీరో పెర్ఫార్మ్ చేయడు. డూప్ వస్తాడు. డూప్ క్యారెక్టరే అతను హీరోలాగా అతను పెర్ఫార్మ్ చేస్తాడనమాట. సో, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఈ ప్రొఫెషన్‌లో, ఈ ఫైటింగ్‌లో, వాళ్ళ ప్రాణానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనే విషయం చాలా రోజుల నుంచి మన దగ్గర మన ఇండియన్ ఫిల్మ్ మేకింగ్‌లో చాలా విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. చాలా కాలంగా చూసుకుంటే. ఇతననే కాదు, గతంలో కూడా ఇప్పుడు 'శంకర్' సినిమా కూడా 'భారతీయుడు 2' ఆ సినిమాకి సంబంధించి కూడా దాదాపు ఒక ప్రమాదవశాత్తు ముగ్గురు చనిపోయారు. అందులో ఈ కెమెరా అసిస్టెంట్లున్నారు, డైరెక్టర్ అసిస్టెంట్లున్నారు, స్టంట్ అసిస్టెంట్లున్నారు. ఇట్లా సో, వీళ్ళు చనిపోవడంతోటి ఆ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అది వివాదమైంది. తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సంవత్సరాల తరబడి టైం పట్టి చివరికి ఎలాగో కంప్లీట్ చేసి తీసుకురాగలిగారు. ఒక చిన్న ప్రమాదము, ఎంతోమంది చనిపోవడము, వాళ్ళకి మళ్ళీ కాంపెన్సేషన్ ఏదో ఇస్తారు. కానీ ఇంత ఘోరంగా జరగటానికి కారణాలేంటి? ఆ షూటింగ్‌లో సరైన ఆహ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోరా? వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోరా ఈ డైరెక్టర్లు, అలాగే ఈ ప్రొడ్యూసర్స్ అనే క్వెషన్ వస్తుందనమాట. ఇదే కాదు, తెలుగులో కూడా ఇలాంటివి కొన్ని జరిగాయి. గతంలో 'రవితేజ' సినిమా ఐ థింక్ 'బలాదూర్' అనుకుంటా. ఆ సినిమాలో కూడా ఇంతే ఒక నది సీన్ ఉంటుంది. నదిలో బోట్ సీన్. అందులో హీరోయిన్ అలాగే హీరో కూర్చొనుంటారు. హీరోయిన్ నెడితే నదిలో పడాలి. ఇది సీను. సో, ఆ సీన్‌లో హీరో బదులు డూప్‌ని పెట్టారనమాట. నది కదా! నది మధ్యలో ఈత కొట్టుకొని మళ్ళీ రావాలి కాబట్టి. సో, పెడితే ఆ డూప్ ఏమో మరి నాకు ఈత బాగా వచ్చన్నాడట. కానీ నిజానికైతే అతనికి అంతగా రాదు ఈత అనేది టాక్. సో, మొత్తానికి ఏదో హీరోయిన్ సన్నివేశం డైరెక్టరు షాట్ ఓకే అన్నాడు. వెంటనే నెట్టేశారు. అతను ఆ నదిలో పడ్డాడు. పడిన తర్వాత ఇంక రాలేదు. మరి వస్తాడేమో అనుకున్నారు. బాగా ఈతొచ్చు కదా అని అందరూ చూస్తూ ఉన్నారు యూనిట్ మొత్తం. కానీ అతను ఆ నది ప్రవాహం బాగా ఉంటుంది గదా! సో, ఆ ప్రవాహంలో అతను కొట్టుకుపోయాడనమాట. తర్వాత రెస్క్యూ టీమ్ వచ్చేసి మొత్తం వెతికినా సరే అతను డెడ్ బాడీ ఆ సరౌండింగ్స్‌లో దొరకలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఆ రోజు సాయంత్రానికో ఎప్పుడో ఎక్కడో కొట్టుకుపోయి ఇంకెక్కడో దొరికిందనమాట. సో, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు గూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కలలతోటొస్తారు. ఏదో సాధించాలి అని జెప్పేసి. వాళ్ళకెన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో, హీరో డూప్‌గా చేస్తున్నాడంటే అతనెలా ఫీల్ అవుతాడు? తాను కూడా ఒక హీరో అంతటి స్థాయికి వెళ్ళాలని ఫీల్ అవుతాడు కదా! ఇలాంటి వాళ్ళు, ఇలాంటి కలలు కని వాళ్ళ కుటుంబాలు కూడా చిన్న కుటుంబాలుంటాయన్నమాట. పేద కుటుంబాలుంటాయి. టెక్నీషియన్స్ చాలా వరకు కూడా పేద కుటుంబాలు, చిన్న తరహా ఏదో ఒక మధ్య తరహా కుటుంబాలు ఇలాగే ఉంటాయన్నమాట. ఎందుకంటే అందరికీ అదే గొప్ప తరహా పేమెంట్‌లు గాని ఇట్లా ఏమి ఉండవు. సాధారణంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ కలలు, ఆ కలలు నెరవేర్చుకొని ఎదగాలి అని వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి జరుగుతూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అది మన దగ్గరే ఎందుకు జరుగుతాయి? హాలీవుడ్‌లో జరగవా? లేపోతే వేరే హిందీ ఇండస్ట్రీలో జరగవా? అంటే మన ఇండియన్ ఇండస్ట్రీస్ తీసుకుంటే మన తెలుగు కావచ్చు, తమిళ్ అలాగే కన్నడ, మలయాళం అలాగే హిందీ.
ఇక్కడ మన ఇండస్ట్రీలో కొన్ని ఈ రెస్క్యూకి సంబంధించి కావచ్చు, ఈ రక్షణ వ్యవస్థ కావచ్చు, ఇది పటిష్టంగా లేదు అనేది ఈ గతం నుంచి కూడా ఈ స్టంట్ మాస్టర్ల యొక్క ఆరోపణ అనమాట. స్టంట్ మాస్టర్లే ఇప్పుడు వాళ్ళ ఫైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాస్టర్ మీద ఉంటుంది. ఎవరైతే దానికి క్యాపబుల్లో, ఎవరైతే సత్తా ఉన్నవాళ్ళో వాళ్ళని మాత్రమే ఆ పొజిషన్‌లో పెడతారు కాబట్టి ఆ స్టంట్ ఏదైతే ఉందో, ఆ సత్తా ఉన్న ఫైటరే చేస్తాడు కాబట్టి, సో వాళ్ళని ఎంచుకోవాల్సింది, వాళ్ళని అక్కడ పెట్టాల్సింది వాళ్ళ మాస్టర్ కాబట్టి, ఆయన అది బాధ్యత తీసుకుంటాడు. కానీ ఈ మాస్టర్లు ప్రస్తుతం ఏం ఆరోపిస్తున్నారంటే, గత కొద్ది కాలంగా గూడా, మన దగ్గర ఇలాంటి ఒక రక్షణ వ్యవస్థ పర్ఫెక్ట్‌గా లేదు. దానివల్ల స్టంట్ కొరియోగ్రాఫర్‌లు గావచ్చు, అలాగే స్టంట్ అసిస్టెంట్లు గావచ్చు, వీళ్ళంతా తమ ప్రాణాలతో చెలగాటమాడుతూ ఫైట్ చేయాల్సొస్తుంది. తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు ఈ స్టంట్స్ విషయంలో అనేది వీళ్ళ ఆరోపణ అనమాట. దీనికి సంబంధించి గతంలో గూడా ఐ థింక్ డిస్కవరీ ఛానెల్‌లో అనుకుంటా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ గూడా చేశారు. ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీలో స్టంట్స్ ఎలా ఉన్నాయి? అట్లాగే హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టంట్స్‌కి సంబంధించి వాళ్ళెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఈ జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలకు సంబంధించి వాళ్ళొక డాక్యుమెంటరీ గూడా చేయడం జరిగింది. సో, అందులో కొన్ని విషయాలు వాళ్ళు ఏం వెల్లడించారంటే, ఇండియన్ ఇండస్ట్రీలో ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించి సరైన ప్రణాళికలుండవు, సరైన ముందు జాగ్రత్తలు ఉండవు. కానీ హాలీవుడ్‌లో అలా కాదు. అన్నీ కూడా ముందు జాగ్రత్తలుంటాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారని చెప్పడం జరిగిందనమాట. ఈ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. అట్లాగే ఇన్స్యూరెన్స్ గూడా. ఇప్పుడు ఈ చనిపోయే వ్యక్తికి ఈ కంపెనీ నుంచి ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. ఓకే. వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. బానే ఉంటుంది. కానీ ఫైటర్స్ లైఫ్‌కి సెక్యూరిటీ ఏంటి? అలాగే ఫైటర్స్ కుటుంబాలకి ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వగానే అయిపోదు గదా! సో, ఆ కుటుంబాలకు ఒక సెక్యూరిటీ ఉండాలి. దానికి సంబంధించి ఒక ఇన్స్యూరెన్స్ అనేది ఉంటే బావుంటుంది అని జెప్పేసి ఆ ప్రతిపాదన గూడా ఉంది. కానీ మన దగ్గర జరగట్లేదు. అదే హాలీవుడ్‌లో అయితే ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్ అనేది చేయిస్తారు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కేవలం సెట్లేసి ఆ సెట్‌లకి ఇన్స్యూరెన్స్ జేయిస్తారు. తర్వాత వాటిని షూటింగ్ అయిపోయినాక తగలెట్టేసి ఇన్స్యూరెన్స్ కలెక్ట్ జేసుకునే బాపతులు గూడా మనం కొన్ని జూసాం. కానీ ఈ ఫైటర్స్ వీళ్ళ ప్రాణాలతో చెలగటం వీళ్ళకి గదా ఇన్స్యూరెన్స్ కావాలి. సో, వీళ్ళకి చేయించకపోవడం ఎంత దుర్మార్గం. ఇలాంటి సిస్టమాటిక్ వే మన దగ్గర రావాలి. హాలీవుడ్‌లో మాత్రం అది ఉంది. నిజానికి ఇలాంటి ఒక ఉదాహరణ జోక్ అనమాట. ఏదంటే 'జాకీ చాన్' వరల్డ్ ఫేమస్ మార్షల్ ఆర్టిస్ట్ అండ్ గొప్ప హీరో, గొప్ప ఫైటర్. ఈయన ఎన్నో స్టంట్స్ చేస్తుంటాడు. ఎన్నో ప్రమాదకరమైన స్టంట్స్ తన జీవితంలో చేశారు. ఆయన కూడా తన ఫైట్స్‌కి సంబంధించి ఇన్స్యూరెన్స్ చేయిస్తారట. అది 'జాకీ చాన్‌కి' అలాగే ఆయన ఫైట్ కొరియోగ్రాఫర్స్ మిగతా వాళ్ళకి, అసిస్టెంట్‌లకి అందరికీ కూడా ఇన్స్యూరెన్స్ చేయిస్తాడట. అయితే తన ఇన్స్యూరెన్స్ విషయంలో కూడా ఎన్నో సార్లు దెబ్బలు తగలడం, ఇన్స్యూరెన్స్ కంపెనీలు డబ్బులిచ్చి నష్టపోవడం ఇదంతా జరిగిన తర్వాత చివరికి ఇక ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా చేతులెత్తి దండం పెట్టాయట. 'జాకీ చాన్‌కి మేము ఇన్స్యూరెన్స్ చేయము. ఆయనకి ఇన్స్యూరెన్స్ మేము తీసుకోము. మాకు ఆ కెపాసిటీ లేదు' అని. ఎందుకంటే 'జాకీ చాన్' దెబ్బలు తగలకుండా రాడు గదా! 'జాకీ చాన్' అంటేనే రియల్ ఫైట్స్. సో, అట్లా అది అంటే వాళ్ళ సెక్యూరిటీ ఓకే. 'జాకీ చాన్' అంటే తను బాగా సంపాదిస్తాడు, బాగా వస్తాయి కాబట్టి ఆయనకి సరిపోయింది. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి అలా కాదు కదా! అదొక్కటే గాదు. ఇంకా చెప్పాలంటే ఈ ఇన్స్యూరెన్స్‌తో పాటు ఏవైతే బెడ్స్ ఉంటాయో మన ఫైటర్స్‌కి వేసే బెడ్స్ గావచ్చు, అలాగే రోప్స్ కావచ్చు, వీటి విషయంలో కూడా సరైన శ్రద్ధ వహించట్ల. సో, ఇవన్నీ సరైన శ్రద్ధ వహిస్తే తప్ప మన వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఉండదు. సో, ఆ సెక్యూరిటీ మన వాళ్ళు మరి మెయింటైన్ చేయాలి. భవిష్యత్తులో అయినా అలాంటి ప్రణాళికలు రచించుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా. సో, దానికోసం మన ఈ ఆల్రెడీ స్టంట్స్ మాస్టర్ల వీళ్ళ సంఘం గూడా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, తమిళ్‌లో కావచ్చు.